బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం పొరుగు దేశమైన భారత్తో సత్సంబంధాలు మాత్రమే కోరుకుంటోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలీహుద్దీన్ అహ్మద్ అన్నారు. ఇటీవల బంగ్లాలో భారత్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనిపై సలీహుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో గొడవలు కోరుకోవడం లేదన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించి భారత్తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాలకు ప్రయోజనకరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల బంగ్లాలో చెలరేగిన భారత వ్యతిరేక ఆందోళనలు పూర్తిగా రాజకీయపరమైనవని అహ్మద్ అన్నారు. వాటికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితులు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఆర్థిక సహకారం బలోపేతం చేసుకోవడంలో భాగంగా భారత్ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత్తో సంబంధాలు దెబ్బతీసేందుకు బయట నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.